అంతే కదా. అంటే మీరు ఏమనుకుంటున్నారు, అదేదో ఇమాజినేషన్ అనుకుంటున్నారా? ఇప్పుడు చూడండి, నారసింహ సినిమా తీశారు, ఇది ఇమాజినేషన్ కాదండి. నారసింహ అవతారం వచ్చింది కాబట్టి సినిమా తీశారు. సపోజ్ స్పైడర్ మ్యాన్ అనుకోండి, స్పైడర్ మ్యాన్ ఉన్నాడా? ఇది ఇమాజినేషన్. అంతేగాని స్వర్గం నరకం ఏదో ఇమాజినేషన్ కాదండి, అది రియాలిటీ ఉంది. మనం వెళ్ళినా కూడా అప్పుడు తెలుస్తుంది అన్నమాట, స్వర్గం ఉంది, నరకం ఉంది, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. కానీ ఫస్ట్ ఫేత్ పెట్టాలి. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు టీచర్ ఇప్పుడు స్కూల్లో ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్ అని నేర్పించింది. పిల్లవాడు ఏం చేస్తాడు? ఏ ఫర్ యాపిల్ అయినా ప్రూవ్ చేయి నాకు అని అడగలుగుతామండి? వినాలి, నమ్మకం పెట్టాలి. అప్పుడు వెళ్ళగా మనం తెలుసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎన్నో ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్, అవి ఇవి అన్నీ ఉంటాయి. ఇవి ప్రూవ్ చేస్తేనే నేను నమ్ముతాను. అంతెందుకండి, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఈ మెడిసిన్ వేసుకోరా బాబు అంటే, నాకు ప్రూవ్ చేయి ఫస్ట్ తగ్గుతుందని, అప్పుడే వేసుకుంటా అనం కదండి. నువ్వు ఫస్ట్ ఆ మార్గాన్ని ఆచరించు, అప్పుడు నీకు తెలుస్తుంది. భగవంతుని చూడాలి అని అనుకుంటే ఫస్ట్ భక్తి చేయి, అప్పుడు భగవాన్ ఏంటో తెలుస్తుంది.